హలో ఆల్. సో, మనం ప్రీవియస్ వీడియోలో హెచ్టీఎంఎల్ మల్టీమీడియా కాన్సెప్ట్ అనేది చూసాం. లైక్ లోకల్‌గా ఉన్న వీడియోస్ అండ్ ఆడియో ఫైల్స్‌ని మన ప్రాజెక్ట్‌లో ఎలా యాడ్ చేయాలనేది చూసాం. సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోస్ అంటే యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ కానీ, లేదు అంటే గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న సమ్ సెర్టైన్ లొకేషన్ గానీ, మన ప్రాజెక్ట్‌లో ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో, దానికి మనకి హెచ్టీఎంఎల్‌లో ఒక ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ ఐఫ్రేమ్ ట్యాగ్ అని. సో, ఆ ఐఫ్రేమ్ ట్యాగ్‌ని యూజ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం యూట్యూబ్ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని, ఆ వీడియోని మన ప్రాజెక్ట్‌లో ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. అండ్ ఆల్సో సేమ్ గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేద్దాం. సో, దానికోసం వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. సో, ఆల్రెడీ నేను బేసిక్ హెచ్టీఎంఎల్ సింటాక్స్ అనేది రాశాను. అండ్ ఆల్సో టైటిల్ కూడా పెట్టా హెచ్టీఎంఎల్ ఐఫ్రేమ్స్ అండ్ ఎంబెండింగ్ అని. అండ్ నెక్స్ట్ సీఎస్ఎస్ ఫైల్‌ని కూడా లింక్ చేశా. బట్ ప్రెజెంట్ ఈ టాపిక్‌కి సీఎస్ఎస్ ఫైల్ అనేది మనకి అవసరం లేదు. సో, ఫస్ట్ ఐఫ్రేమ్ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేయండి. సో, ఫస్ట్ మనం ఒక యూట్యూబ్ వీడియోని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేద్దాం. సో, ఐఫ్రేమ్ ట్యాగ్ అనేది క్లిక్ చేశాక మనకి ఎస్ఆర్‌సీ అండ్ ఫ్రేమ్ బోర్డర్ అనేది 2 డిఫాల్ట్ అట్రిబ్యూట్స్ వచ్చినాయి కదా! సో, ఇక్కడ మనకి మెయిన్ ఎస్ఆర్‌సీ. సో, ఎస్ఆర్‌సీలో మనం ఏం రాయాలి అంటే, ఆ యూట్యూబ్ వీడియో యొక్క ఐడీ తీసుకొని సెట్ అయిన ఒక లింక్ ఇస్తే అప్పుడు మనకి మన ప్రాజెక్ట్‌లో ఆ వీడియో అనేది డిస్‌ప్లే అవుద్ది. సో, అది ఎలా అంటే, నేను యూట్యూబ్‌లోకి ఆల్రెడీ నా ఛానెల్‌లో ఉన్న ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, షేర్ క్లిక్ చేశా. యూట్యూబ్ వీడియో యొక్క యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. సో, ఇందులో మనకి టోటల్‌గా అంత యూఆర్ఎల్ అవసరం లేదు. జస్ట్ ఆ యొక్క యూఆర్ఎల్ కనిపిస్తే జస్ట్ ఆ యొక్క యూట్యూబ్ వీడియో యొక్క ఐడీ కావాలి. సో, ఐడీ ఎక్కడుంటది అంటే, మనకి ఇక్కడ ఆథర్ యూట్యూబ్ స్లాష్ తర్వాత నంబర్‌తో స్టార్ట్ అయ్యి సమ్ ఆల్ఫాబెటికల్ వర్డ్స్ అని ఒక వర్డ్ ఉంది కదా! ఒక సీక్వెన్స్ ఉంది కదా! సో, ఆ సీక్వెన్సే ఐడీ ఆఫ్ ది వీడియో అనమాట. సో, దాన్ని కాపీ చేసుకున్నా. సో, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఎంబెడింగ్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్‌ని డిస్‌ప్లే చేయడానికి మన ప్రాజెక్ట్‌లో డైరెక్ట్‌గా మనం ఏం చేస్తామంటే https www.youtube.com/embed అండ్ ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ ఆ వీడియో యొక్క ఐడీ. ఓకే. సో, ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్‌తో రన్ చేద్దాం. యాహ్! సో, మీరు ఇక్కడ చూస్తే మనకి వీడియో అనేది డిస్‌ప్లే అయింది అండ్ ఆల్సో ప్లే కూడా అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు కావాలంటే మనం ఈ ఐఫ్రేమ్ ట్యాగ్‌లోనే విడ్త్, హైట్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క సైజ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, విడ్త్ 500 ఇస్తున్నా అండ్ ఆల్సో హైట్ 300 ఇస్తున్నా. సో, సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే. సో, ఇప్పుడు ఆల్సో మనం ఒక ఆప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది ఫుల్ స్క్రీన్ ఈస్ నాట్ డిస్‌ప్లే అని వస్తుంది కదా! నాట్ అన్‌అవైలబుల్ అని. సో, దీన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనకు ఒక అట్రిబ్యూట్ యాడ్ చేస్తే సరిపోద్ది. అలో ఫుల్ స్క్రీన్. సో, మీరిక్కడ ఆ యొక్క బటన్ అనేది ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఓకే. సో, ఇలా మనం యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్‌ని మన ప్రాజెక్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న సెర్టైన్ లొకేషన్‌ని మన ప్రాజెక్ట్‌లో ఎలా యూజ్ చేసుకోవాలని. ఓకే. సో, దానికోసం నేను గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేశా. అండ్ ఆల్రెడీ నేను ఒక్కొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కూడా మనకి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఎంబెడ్ ఏ మ్యాప్ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనకి కాపీ హెచ్టీఎంఎల్ అని కనిపిస్తుంది. సో, కాపీ హెచ్టీఎంఎల్ క్లిక్ చేయండి. సో, వీఎస్ కోడ్‌లోకి వచ్చి డైరెక్ట్ టోటల్ పేస్ట్ చేయండి. సో, ఇప్పుడు మన వెబ్‌సైట్‌లోకి వెళ్తే మ్యాప్ కూడా మనకి డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, మనకి డిఫాల్ట్‌గా కొన్ని అట్రిబ్యూట్స్ వచ్చినాయి. ఎందుకు అంటే ఆ యొక్క మ్యాప్ ఫంక్షనాలిటీస్ వర్క్ చేయడానికి. సో, బేసిక్‌గా మనకి యూట్యూబ్ నుంచి ఒక వీడియో అండ్ ఆల్సో మ్యాప్స్ నుంచి ఒక లొకేషన్ అనేది ఎలా యాడ్ చేయాలనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో, మనకి ఇప్పుడు యూట్యూబ్ నుంచి వీడియో అండ్ గూగుల్ మ్యాప్స్ నుంచి సెర్టైన్ లొకేషన్ అనేది ఎలా యాడ్ చేయాలనేది మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఎందుకు యాడ్ చేసుకోవాలి? దేనికి ఐఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క సమ్ యూజ్ కేసెస్‌లో సమ్ యూట్యూబ్ వీడియోస్ ఒక్కొక్కసారి మన వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయాల్సిన యూజ్ ఉంటది. సో, అప్పుడు మనం ఐఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసుకొని డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఎల్స్ పర్టిక్యులర్ యొక్క కంపెనీ లొకేషన్ ఆర్ సంథింగ్ దేనికైనా సరే ఒక లొకేషన్‌ని డిస్‌ప్లే చేయడానికి కూడా మనం ఇలా ఐఫ్రేమ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే.
సో సిఎస్ఎస్ యూస్ చేసి మనం ఇంకా బెటర్గా డిస్ప్లే చేయొచ్చు, లైక్ యూఐ డిజైన్ చేయొచ్చు. బట్ ఈ వీడియోకి మనం మెయిన్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ వీడియోని, గూగుల్ మ్యాప్స్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్స్లో ఎలా డిస్ప్లే చేయాలనేది మెయిన్ మోటివ్. సో అది మనకి ఐడియా వచ్చింది కాబట్టి సో ఫర్దర్ వీడియోస్లో ఇంకా బెటర్గా యూస్ చేయొచ్చు ఈ టాపిక్. అప్కమింగ్ వీడియోస్లో వేరే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం.